డాక్టర్ సమరంతో సమరం చేద్దాం రండి. బుద్ధిజం వల్ల, బుద్ధుని వల్ల, బుద్ధుని బోధల వల్ల అసలు బౌద్ధం అనే మతమే సనాతన ధర్మం మీద ద్వేషంతో పుట్టింది. సనాతన ధర్మాన్ని నరికేయాలి అంటున్నావు చూసావా? నువ్వు కూడా సమానత్వం గురించి మాట్లాడుతున్నావా? ఇప్పుడు గాంధీ చేసిన అహింసాపూరిత ఉద్యమం వల్ల గాంధీకి సావరాల, కానీ గాంధీతో పాటు కలిపి పోరాటం చేసిన చాలా మంది స్వాతంత్ర పోరాట వీరులు అమరులైపోయారు. గాంధీని హత్య చేసిన గాడ్సేని దేశభక్తుడిగా కీర్తించేయండి. ఇప్పుడు గాడ్సేని పొగుడుతుండేపాటికి మాత్రం ఒక్కొక్కడికి గుడారాలు కాలుతున్నాయే. ఋగ్వేదం ఋగ్వేదం ప్రకారం అయితే 33 దేవుళ్ళు ఉన్నారు. 33 దేవతలని నీ అమ్మ మొగుడు చెప్పాడా? అవే గోరా గారు చెప్పారా? ఈ ప్రపంచంలో నాస్తికులు చేసిన మారణ హోమం బహుశా ఏ మతస్థుడు చేసి ఉండకపోవచ్చు. హిందూ బంధువులందరికీ ఒక ముఖ్య విజ్ఞప్తి. మన ప్రశ్నలకి, మన వీడియోలకి కౌంటర్లు ఇవ్వలేక, సమాధానాలు చెప్పలేక ఈ మధ్య కాలంలో క్రైస్తవ మత మార్పిడి మాఫియా, జిహాదీ మాఫియా, ఇతర మాఫియాలన్నీ కలిపి మన ఛానల్ మీద రిపీటెడ్ గా రిపోర్ట్లు కొడుతూ మన ఛానల్ యొక్క రీచ్ ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. దీనంతటికీ పరిష్కారం మీ చేతుల్లోనే ఉంది. మన వీడియోస్ని వీలైనంత మంది వీడియో చూసిన వెంటనే మొదట లైక్ కొట్టండి, ఆ తర్వాత ఏదో ఒక కమెంట్ చేయండి, ఆ తర్వాత వీలైనంత మందికి ఆ వీడియోని షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకునేలాగా చూడండి. తద్వారా హిందూ జనశక్తి ఛానల్ని ఈ ప్రమాదాల బారి నుంచి మీరే కాపాడండి. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. సనాతన ధర్మం గురించి విమర్శించమన్నా, దూషించమన్నా మూలనున్న ముస్లిం కావచ్చు, నడుము పడిపోయిన ముసలోడు కావచ్చు, కాళ్ళు చేతులు పనిచేయని అవిటోడు కావచ్చు, ప్రతి ఒక్కడు కూడా ఒంటికాల మీద ఓవర్ యాక్షన్ చేసుకుంటూ లేచిపోతూ ఉంటాడు. అటువంటి ఓవర్ యాక్షన్ వీడియోల్లో ఈ మధ్య ఒకటి చూసా. అయితే ఆ వీడియోలో ఉన్న వ్యక్తి మీ అందరికీ బాగా సుపరిచితుడు. ఎవరు అనుకుంటున్నారా? అతనే డాక్టర్ సమరం. డాక్టర్ సమరం అనగానే జనరల్గా స్వాతి మ్యాగజైన్లో వచ్చే సుఖ సంసారం గురించో, లేకపోతే ఇంకా సీనియర్ సెక్సాలజిస్ట్ అనో అది మాత్రమే మీకు తెలుసు. కానీ సెక్స్ గురించే కాకుండా చాలా విషయాల మీద కూడా తనకేదో పరిజ్ఞానం ఉన్నట్టు మాట్లాడి ఈ మధ్య కాలంలో వయసు రీత్యా వచ్చిన చాదస్తం వల్ల కావచ్చు, లేకపోతే మతిస్థిమితం తప్పటం వల్ల కావచ్చు, మతి తప్పిన వాగుడు, గతి తప్పిన వాగుడు వాగి పుష్పం అయిపోవాలని ఫిక్స్ అయిపోయినట్టున్నాడు. ఒక స్టేజ్ మీద ఏది పడితే అది మాట్లాడి పుష్పంలాగే మిగిలిపోయాడు. కానీ యథాలాపంగానే చాలామంది ఏంటంటే అసలు సమరంకి ఏమీ తెలియదు అన్న విషయం వాళ్ళకి తెలియదు కాబట్టి సమరం మాట్లాడింది అదరహో బెదరహో అనుకుని, అన్నా నువ్వు తోపన్నా, సారు నువ్వు సూపర్ సారు అంటూ దిక్మల్ కామెంట్లన్నీ పెట్టేసి సనాతన ధర్మం మీద వాళ్ళకున్న శాడిజంని తెచ్చుకునే ప్రయత్నం చేశారు. మరి సనాతన ధర్మం మీద ఇంత అసంతృప్తితో రగిలిపోతున్న ఈ సెక్సాలజిస్ట్కి మనం భావప్రాప్తి కలిగించలేదనుకోండి, అలాగే రెచ్చిపోతాడు. అందుకే ఈ వీడియోలో ఒక్కసారి ఆ భావప్రాప్తిని కలిగించేసి ఆ అసంతృప్తికి కాస్త మందేద్దాం. ఇంతకీ ఏం వాగాడు అంటే కొత్తగా ఏం వాగలేదండి. గతంలో ఉదయనిధి స్టాలిన్ అనే ఒక పోరంబొగ్గాడు ఏ విధంగా అయితే సనాతన ధర్మాన్ని ఈ దేశం నుంచి నిర్మూలించేస్తాను, సనాతన ధర్మం మలేరియా, డెంగ్యూ అంటూ మాట్లాడాడో ఇంచుమించు అలాంటి మాటలే మాట్లాడాడు. కాకపోతే వీళ్ళ కోపం సనాతన ధర్మం మీద కంటే కూడా ఎక్కువ బీజేపీ పాలన మీద, నరేంద్ర మోడీ గారి నాయకత్వం మీద ఎక్కువ కనపడతా ఉంటుంది. రాజకీయంగా వీళ్ళు ఎన్ని విమర్శలు చేసుకున్నా ఓకే, ఏదో రాజకీయ పరమైంది అనుకోవచ్చు. కానీ ఆ క్రమంలో మన ధర్మాన్ని విమర్శిస్తుంటే చూస్తూ కూర్చుంటాం, సవాలే లేదు. అందుకే డాక్టర్ సమరంతో సమరం చేద్దాం రండి. వేసేద్దాం. ఏం మాట్లాడాడు ప్రతి మాటకి ఒక మాత్ర అర్థం. ఓకేనా? రావయా. మిత్రులు అందరూ కూడా నమస్కారం. దండం. భారత సంస్కృతిలో గొప్పతనం అంటే భిన్నత్వంలో ఏకత్వం. ఆ భిన్నత్వంలో ఏకత్వం, ఈ సమానత్వం అనేది ఎన్ని మతాలున్నా ఎన్నున్నా మనుషుల మధ్య ఆ సామరస్యం ఉంది. అది భారతదేశంలో గొప్పతనం అన్నారు, కరెక్టే. దానికి సనాతన ధర్మం మాత్రం కారణం కాదు. దానికి కారణం ఏంటంటే బుద్ధిజం వచ్చింది. బుద్ధిజం వల్ల, బుద్ధుని వల్ల, బుద్ధుని బోధల వల్ల మౌఢ్యం తొలగి కొద్దిగా ఆలోచన వివేకం పెరిగి వివేచన ప్రశ్నించడంతో కొంతవరకు మనుషుల్లో అలాగే అనేక మంది సంఘ సంస్కృతులు వచ్చారు. ఆ సంఘ సంస్కృతుల వల్ల సమాజంలో ఒక రకమైన హేతుబద్ధంగా ఆలోచించడం వచ్చిన భారతదేశంలో. చూశారు కదా, ఈ మేధావి ముసుగులో ఉన్న మూర్ఖత్వం కలిగిన ఈ మనిషి భారత సంస్కృతి వేరు, సనాతన ధర్మం వేరు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. సమరం బౌద్ధానికంటే చాలా కాలం క్రితమే జైనం వచ్చింది. మరి జైన మతం ఇక్కడ ఏ విధంగా కోఎగ్జిస్టెన్స్ అయింది? ఎందుకంటే నువ్వు చెప్తున్నట్టు బౌద్ధం వచ్చిన తర్వాత ఇక్కడ సమానత్వం రాలా.
లేకపోతే ఇక్కడ సహిష్ణుత, సర్వమత సమానత్వము, సర్వధర్మ సమభావన అనేవి రాలా. బేసిక్గా సనాతన ధర్మంలోని ఇన్స్టింక్టే ఇతరుల పట్ల సహిష్ణుత కలిగి ఉండటం. ఎందుకంటే మా భగవద్గీత, వేదం, ఉపనిషత్తు అన్నీ కూడా అందరినీ సమానంగా చూడమని చెప్పింది. నీకు ఉదాహరణలు తెలియాలి అనుకుంటే భగవద్గీత నుంచి చెప్తా, ఎందుకంటే నీకు వేదం గురించి చెప్తే ఆ నాలెడ్జ్ అర్థం కాదు కాబట్టి. అద్వేష్ట సర్వభూతాన మైత్ర కరుణయేవచ అనేది సనాతన ధర్మమే. మా భగవద్గీతలో మా పరమాత్మే చెప్పారు. అంటే అన్ని జీవరాశుల పట్ల కూడా ఎటువంటి ద్వేష భావన లేకుండా మైత్రి, కరుణ భావనలతో ఉండమని చెప్పారు. అలాగే విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిన సునిచైవ స్వపాకే పండితా సమదర్శన అని సనాతన ధర్మమే చెప్పింది. అందుకే ఇక్కడ జైనం వచ్చినా, బౌద్ధం వచ్చినా, చివరికి చార్వాకులు, లోకాయుతులు వంటి వారు వచ్చినా కూడా అందరినీ కూడా ఆదరించింది, అందరినీ కూడా భరించింది. ఇక్కడ కారణం వాళ్ళంతా వాళ్ళ బ్రతుకు బ్రతికారు. పైగా నువ్వేమంటున్నావు, బౌద్ధం రాబట్టే ఇక్కడ అందరూ కలిసిమెలిసి ఉండటం నేర్చుకున్నారు అంటున్నావు. లేదు, అసలు బౌద్ధం అనే మతమే సనాతన ధర్మం మీద ద్వేషంతో పుట్టింది. ఒక ద్వేషంతో పుట్టిన ఆ మతం సహిష్ణుత నేర్పింది అంటూ నువ్వు మాట్లాడుతుంటే చాలా కామెడీగా ఉందా పెద్దాయన? పెద్దాయన అంటే ఏదో అనాలి కాబట్టి ఉందా ముసలాయన? ఓకేనా? అలాగే కమ్యూనిస్ట్ ఉద్యమం, అభ్యుదయ ఉద్యమాలు, హేతువాద ఉద్యమాలు, నాస్తికత్వం, ఇలా వీటన్నిటి వల్ల మన దేశంలో సనాతన ధర్మమే మార్గం, సనాతన ధర్మమే ఉన్నట్లయితే, అదే ఉన్నట్లయితే, దాని ప్రకారం మనం వెళ్ళేట్లయితే మాత్రం మన భారతదేశం ఆదిమ యుగంలోనే ఉండేది. ఈ డైలాగ్ బాగా గుర్తుపెట్టుకోండి. కమ్యూనిజం, నాస్తికవాదం వల్ల భారతదేశం ఇలా ఉందన్నాడు కదా, వాటి వల్లే మనం ఇక్కడ కలిసి బ్రతకటం, లేకపోతే భిన్నత్వంలో ఏకత్వం, బొకడతత్వం అంటూ ఏదేదో చెప్పాడు. మరి దాని గురించి మాట్లాడదాం. ముందు సనాతన ధర్మం అనేది చీల్చి చెండాడి దాన్ని నరికేకే నేను సమతా మార్గంలోకి వస్తాను. వరే ఇప్పుడే కదయా అసలు కమ్యూనిస్టులు, నాస్తికులు రావటం వల్లే భిన్నత్వం, బొక్కత్వం, తొక్కత్వం అని చెప్పేసి మాట్లాడావు. మళ్ళీ ఇంతలోనే నరికేయాలి అంటున్నావు. సిగ్గుండాలా మాట మాట్లాడితే. భిన్నత్వంలో ఏకత్వం అంటే అన్నిటినీ సహించే గుణం ఉండాలా. కానీ నువ్వు సనాతన ధర్మాన్ని నరికేయాలి అంటున్నావు. చూసావా? నువ్వు కూడా సమానత్వం గురించి మాట్లాడుతున్నావా? నిన్ను చూసి అక్కడ ఉన్నోళ్ళు సప్పట్లు కొడుతున్నారా సిగ్గుమల్ నేదవులు? అసలు నీకే సిగ్గు ఇడ్చేసావు అనుకుంటే నీ ముందు కూర్చున్న వాళ్ళు అంతకంటే ఇడ్చేసినట్టున్నారు. ఈ దేశంలో ఉంటూ ఈ దేశపు మెజారిటీ ధర్మం మీద ఇంత విషం కక్కుతుంటే నిన్ను ఇంకా భరిస్తున్నారు. చూసావా? ఇది సనాతన ధర్మంలో ఉన్న గొప్పతనం, ఇది భారతదేశంలో ఉన్న సహిష్ణుత. ఇదే మాటలు నువ్వు ఏ ఆఫ్ఘనిస్తాన్లోనో, బంగ్లాదేశ్లోనో, పాకిస్తాన్లోనో, అంటే పెద్ద పెద్ద దూరాల పంపట్ల భారతదేశం చుట్టుపక్కల ఉన్న దేశాల్లోనే నువ్వు అక్కడికి వెళ్ళి ప్రవక్త గురించో, లేకపోతే అల్లాహ్ గురించో, ఇస్లాం గురించో, ఖురాన్ గురించో మాట్లాడు. నిలువున నిన్ను చర్మం బతికొండంగానే చీల్చి నీ కళ్ళని పీకేసి నిన్ను కాకులకి, గద్దలకి వేయకపోతే నిన్ను ఇంకా దారుణంగా పీకని కోడిని కోసినట్టు కోస్తారు, ఓ మేకను కోసినట్టు కోస్తారు. ఛాలెంజ్ చేసి చెప్తున్నా, నీ కూడారంలో దమ్మెంత ఉందో చూస్తా. సమరం నువ్వు వెళ్ళి అక్కడ మాట్లాడరారా. దిక్కుమలేదు అని దిక్కుమలేదు. ఈ రోజున గాంధీ జయంతి. గాంధీ మహాత్ముడు కేవలం బ్రిటిష్ సామ్రాజ్యం, రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కేవలం రెండు ఆయుధాలు, సత్యం, అహింస, ఆ రెండు ఆయుధాలతో సూర్యుడు అస్తమించిన సామ్రాజ్యాన్ని ఇక్కడి నుంచి తరిమివేశాడు. దాని కూడా కారణం మన భారతదేశంలో ప్రజల్లో ఉన్నటువంటి చైతన్యం. ఊరే, నీకు సత్యం అంటే ఏంటో తెలియదు. మీ వాచ్మెన్, గేట్ కీపర్ సత్యం అని ఉంటే ఆడే సత్యం అనుకుంటావు నువ్వు. ధర్మం అంటే ఏంటో తెలియదు, అహింస అంటే ఏంటో నీకు తెలియదు, ఆ గాంధీకి అంతకంటే తెలీదు. ఒరే, రోడ్డు మీద ఆడి మానాన్ని ఆడు నిలబడ్డప్పుడు ఒక పాము వచ్చి ఆడిని కరవ పోయిందనుకో, ఆ పావుని చంపితే యాడా పాపం అంటిద్దో, హింస చేసినట్టు అయ్యిద్దోనని ఆ పాము కరుస్తుంటే తేరట్టా చూసుకుంటే కూర్చున్నావు అనుకో, దాన్ని అహింస అనరా? ఎరుపు సొక్కాస్, దాన్ని అహింస అనరు. ఎందుకంటే నీ మెహర్బానీ కోసం, నీ మంచి పేరు కోసం పక్కోడి ప్రాణాన్ని బలిపెడితే అహింస అంటే అట్ట కాదు కదా. ఇప్పుడు గాంధీ చేసిన అహింసాపూరిత ఉద్యమం వల్ల గాంధీకి సావురాల, కానీ గాంధీతో పాటు కలిపి పోరాటం చేసిన చాలామంది స్వాతంత్ర పోరాట వీరులు అమరులైపోయారు తెలుసా. నీకు తాడు లేదు, బొంగరం తెలియదు బొచ్చు. ఏదో పెద్ద చరిత్ర పండితుల్లాగా మాట్లాడతాడు. కొన్ని చరిత్ర గురించి ఏమైనా తెలుసా అంటే దాని గురించి కూడా చూడండి. అధ్యక్షులు వారు అన్నారు సనాతన ధర్మం అంటే ఏంటో తెలియదు. నిజమే, చాలామంది తెలియకుండా ఈ భారతీయ సంస్కృతి చాలా గొప్పది, ఆ భారతీయ సంస్కృతి వల్లే మనందరం ఇంత గొప్పగా ఉన్నాం అనుకుంటారు. నిజంగా భారతీయ సంస్కృతి అంటే ఆ సంస్కృతి ఏమో, కానీ సనాతన ధర్మం అనేది తీసుకున్నట్లయితే
దాని చరిత్ర 5,000 సంవత్సరాలు 7,000 సంవత్సరాలు అది చరిత్రకారులు చెప్పాలి. కొంతమంది 7,000 అంటారు, కొంతమంది 5,000 సంవత్సరాలు అంటారు, వేదాలు నాటిది అంటారు. వేదాలు 5,000 సంవత్సరాలు నాటిదో 7,000 సంవత్సరాలు నాటిదో తెలియదు. కానీ చెప్పింది చెప్పమాకరా సొల్లు బాబు, అట్ట కాదు. కానీ ఇందాక నువ్వేమన్నావు స్టార్టింగ్లో, ఇదంతా భారతీయ సంస్కృతి వల్లే కానీ సనాతన ధర్మం వల్ల కాదన్నావు. మళ్ళీ ఇప్పుడేమో ఈ భారతీయ సంస్కృతి సనాతన సంస్కృతి మాట్లాడుతున్నావు. నీకే నోరు పడిపోయే స్టేజ్కి వచ్చావు. నీ బుద్ధి పడిపోయింది, నోరు పడిపోయింది, కానీ వివరం సవరం ఇంకా వచ్చి సావులే నీకు. 7,000 సంవత్సరాలతో 5,000 సంవత్సరాలతో చరిత్రకారులు చెప్పాలనుకుని నువ్వేం చెప్తావు? పువ్వా, నువ్వేం చెప్తావు చెప్పు? నీకు ఏ బొచ్చు తెలియదుగా, మరి ఎందుకు మాట్లాడావు? మరి అయినా సనాతన ధర్మానికి ఎవరో కాలగణన చెయ్యలేరు కూడా. ఎందుకంటే సనాతనము అనే పేరులోనే ఉంది. అది ఎప్పుడు పుట్టిందో తెలియదు కాబట్టే దాన్ని సనాతనము అంటున్నారు. కానీ నువ్వు చెప్తున్న 7,000 5,000 కాలగణన దేని ఆధారంగా చేశారు? దొరుకుతున్న ప్రాచీన లిపిలు ఏవైతే ఉన్నాయో, లేదా ప్రాచీన రాతప్రతులు ఏవైతే ఉన్నాయో వాటి ఆధారంగా వాటి కాలాన్ని మాత్రమే చెప్పగలుగుతారు. పూర్తిగా ధర్మం యొక్క కాలాన్ని ఎవ్వరూ లెక్క కట్టలేరు. ఎందుకంటే నువ్వు చెప్తున్న ఆ వేదకాలం అనేది ఆ వేదాన్ని లిపిలాగా రాయటం మొదలుపెట్టి క్రీస్తు పూర్వం 5,000 సంవత్సరాల నుంచి అంటున్నారు ఇప్పుడున్న లింగ్విస్టులు. కానీ అంతకు కొన్ని లక్షల సంవత్సరాల పూర్వం నుంచి ఈ వేదం అనేది శృతి ఆధారంగా, అంటే గురువు నుంచి శిష్యుడికి, శిష్యుడి నుంచి ప్రశిష్యుడికి శబ్దం ద్వారా ప్రసరించింది. అది సనాతన ధర్మం గొప్పతనం. నీకేమో ఏమీ తెలీదు. అయినా సనాతన ధర్మం ఉంటే భారతదేశం ఈ పాటికి వెనక్కపోయేది అని ఒక మాట అన్నావు నువ్వు. ఇప్పుడు మరి సనాతన ధర్మం లేని దేశాలు చాలా ఉన్నాయి కదా. ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా ఇరాన్, ఇరాక్ కావచ్చు, సిరియా కావచ్చు. ఇవన్నీ మరి రాకెట్ వేగంతో దూసుకెళ్ళిపోయాయా? అంటే నీకు అక్కడ ఇస్లాం అంత గొప్పగా, అంత రుచిగా కనపడిందా? లేదా సద్దాం హుస్సేన్ రుచి చూసావా, లేకపోతే కొమేనీ రుచి చూసావా? నువ్వు నోట్లో పెట్టుకుని అదే ఫుడ్స్, పర్షియన్ బిర్యానీ కానీ, ఇరాకీ షవర్మా కానీ తిన్నావా? ఈ సనాతన ధర్మాన్ని ఇంకొరకం చేయాలంటే హిందూ ధర్మం అనాలి. సనాతన ధర్మాన్ని హిందూ ధర్మం కూడా చెప్తారు. హిందూ ధర్మం అంటారు, లేదు సనాతన ధర్మం అంటారు. ఎంతవరకు ఇటీవల కాలంలో మరీ మన మోడీ గారు వచ్చాక ఈ సనాతన ధర్మం దానికి ఎక్కువైంది. ఇంకా చెప్పాలంటే భయంకరమైన విషయం ఏంటంటే, గాంధీని హత్య చేసిన గాడ్సేని దేశభక్తుడిగా కీర్తించేటి, ఆయనకి గుడి కట్టి పూజించే పరిస్థితి మన భారతదేశంలో డెవలప్ అయింది. అందులో భయంకరమైన సమరం. నువ్వు చెప్పావు కదా ఇందాక కమ్యూనిస్టుల గురించి. ఇప్పుడు గాడ్సే చంపింది ఒక్క గాంధీనే, అది కూడా 80 ఏళ్ళు వచ్చాక. కానీ నక్సలిజం పేరుతో అడవుల్లో ఉంటూ ఇన్ఫార్మర్ల నెపంతో అమాయకుల్ని, పోలీసుల్ని, రాజకీయ నాయకుల్ని, ఎంతోమందిని చంపేస్తున్న నక్సలైట్లని దేశభక్తులు అంటూ పొగుడుతున్నారు ఈ కమ్యూనిస్టులు. వాళ్ళని సావగొట్టొద్దంటూ బతిమాలుతున్నారు. మరి అది కరెక్టేనా? అంటే రోజు ఒకరిని చంపేవాళ్ళు, రోజు 10 మందిని చంపే నక్సలైట్ ముఠాని, ఈ దేశపు సరిహద్దుల్ని కాపాడే సైన్యాన్ని, ఈ దేశపు పౌరులకి రక్షణ కల్పించే పోలీస్ వ్యవస్థని, ఈ దేశపు ప్రజల్ని పరిపాలించే నాయకుల్ని అన్యాయంగా చంపుతున్న వాళ్ళని మరి మీ కమ్యూనిస్టులు సమర్థిస్తున్నప్పుడు నీకు సిగ్గు అనిపించట్లేదా? అది దేశానికి ప్రమాదకరమైంది అని నీకు అప్పుడు అనిపించట్లేదా? ఇప్పుడు గాడ్సేని పొగుడుతుండేపాటికి మాత్రం ఒక్కొక్కడికి గుడారాలు కాలుతున్నాయే. నీకు తెలుసా, గాడ్సే గారి వాంగ్మూలం శిక్ష పడిన తర్వాత అప్పుడు కూడా ఒకసారి చదువు. ఆయన ఎక్కడ రిపెంట్ అవ్వట్లా. నేను తప్పు చేశానండి, అన్యాయంగా చంపానండి ముస్లింని అని చెప్పి ఆయన అనుకోలా. తన దేశం పట్ల తనకున్న భక్తిని ప్రకటిస్తూ నేను చేసిన పని సరైందే అంటూ సమర్థించుకున్నాడు. ఇవాళ మోడీ వచ్చిన తర్వాత గాడ్సే గొప్ప అవటువంటి, గాడ్సే చేసింది గొప్ప పనే అని నేను అనుకుంటున్నా. ఈ దేశంలో నాకంటూ స్వేచ్ఛ లేదా? నీకు గాంధీని సమర్థించడానికి ఎంత స్వేచ్ఛ ఉందో నాకు గాడ్సేని సమర్థించడానికి అంతే స్వేచ్ఛ ఉంది. ఎందుకంటే గాడ్సే వాంగ్మూలం చదివిన తర్వాత నాకు ఏర్పడిన ఒపీనియన్ అది. అలాగే నాలాంటి ఎంతోమంది గాడ్సేకి అభిమానులు ఉన్నారు. అరే నక్సలైట్లని దేశభక్తులు అంటూ సాక్షాత్తు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించాడు ఒకప్పుడు. అంటే ఆ నక్సలైట్ల కంటే, పాకిస్తానీ తీవ్రవాదుల కంటే, ఏది ప్యాంటు జిప్పులు ఒప్పదీసి చూసి మరీ చంపిన తీవ్రవాదుల కంటే గాడ్సే నీకు చెడ్డోడైపోయాడా? ప్రతోడికి మాట్లాడటానికి మైక్ దొరికింది కదా అని ఏది పడితే అది మాట్లాడతాం. పైగా నువ్వే ఇంతకు ముందు మాట్లాడావు, నువ్వు అందరికంటే పెద్ద టెర్రరిస్ట్వి, సనాతన ధర్మాన్ని నరికేస్తాను అని చెప్పేసి అన్నావు. ఈ దేశపు మెజారిటీ మతాన్ని లేకుండా చేయాలని చూస్తున్నావు అంటే ఒక మతం పట్ల నువ్వెంత విద్వేషంతో ఉన్నావు,
నీ బతుకు చెడ నువ్వు కూడా సనాతన ధర్మం గురించి, గాడ్సే గురించి, హిందువుల గురించి మాట్లాడేవాడు అయ్యావా? దాని కారణం సనాతన ధర్మమే. అబ్బా, సనాతన ధర్మం అంటే మనిషిని వెనక్కి మళ్ళించేది, పురోగమనాన్ని కలిగించే సనాతన ధర్మం. ఒరే నీకు పుణ్యం ఉంటుంది. కమ్యూనిజం తోటి బతుకుతూ ఇప్పటికీ కమ్యూనిజాన్ని కొనసాగిస్తూ అభివృద్ధి పదంలో దూసుకెళ్ళిన ఒక్క దేశాన్ని చూపించండి బాబా, మీ బతుకులు తగలయ్యా. ఆ కిమ్ము గాని చూపిస్తారు, లేకపోతే జింగ్ పింగ్ గాని చూపిస్తారు. ఆ లేనాడు కమ్యూనిస్ట్ అన్ని వదిలేశారు. ఈ దరిద్రం మనం పడలేము, ఇది దేశానికే కాదు ప్రపంచానికి పనికిరాదు, అసలు మనుషులకు అసలుకే పనికిరాదని ఒగ్గేశారు. నువ్వు ఇంకా దాన్నే పట్టుకొచ్చి. అంతేగాని అభివృద్ధి పురోగతి సనాతన ధర్మం కాదు, ఎట్టి పరిస్థితులు కాదు. భారతదేశం ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచంలోని మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. అలాగే ప్రపంచంలో అంతరిక్షపరమైన పరిశోధనల పరంగా చూసుకున్నట్లయితే భారతదేశము అత్యంత ఆధునికమైన పరిజ్ఞానంతో అంతరిక్షాన్ని ఛేదిస్తుంది. చంద్రయాన్ కావచ్చు, మంగళయాన్ కావచ్చు, ఇంకా ఎన్నో రకాల ప్రయోగాలతోటి ఇస్రో మన శాస్త్రవేత్తలు మన శాటిలైట్స్తో పాటు విదేశీ శాటిలైట్లతోటి వ్యాపార పరంగా కూడా ఇస్రోని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇస్రోని లాభాల్లో నడిపిస్తూ ఉన్నారు. మరి ఇది సాంకేతికత కాదా? అలాగే దేశంలో ఎన్నో చోట్ల ఐఐటీలు, ఐఐఎంలు అంటూ అత్యాధునిక విశ్వవిద్యాలయాలు, అత్యాధునిక కళాశాలలు, అత్యాధునిక స్కూళ్ళు, విద్యా విధానాలు వచ్చేసి దేశం అభివృద్ధి పదంలో దూసుకెళ్తుంది. ఇక సైనిక శక్తి పరంగా చూసుకుంటే, అంటే దేశ రక్షణ పరంగా చూసుకుంటే భారతదేశం ప్రపంచంలోనే 4వ అతి పెద్ద సైనిక శక్తిగా మారింది. ఈ అంతా అభివృద్ధి కాదా? 157 క్రైస్తవ దేశాలు, 57 ఇస్లామిక్ దేశాలు ఉంటే వీటన్నిటితో పోరాడుతూ, వీటన్నిటి పోరాటాన్ని తట్టుకుంటూ భారతదేశం ఇప్పటికీ తన ధర్మాన్ని కాపాడుకోవటమే కాకుండా ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా, 4వ అతిపెద్ద సైనిక వ్యవస్థగా నిలబడుతుంది. అంటే ఎంత గొప్ప విషయం! అది దేశం మొత్తం మీద మీలాంటి అర్బన్ నక్సల్స్ని పెట్టుకుని వాళ్ళని తట్టుకుని కూడా మరి. కానీ మీ కళ్ళకి కనపడు. ఎందుకంటే మీ కళ్ళు ఎప్పుడు చైనా అద్దం, రష్యా అద్దం ఇట్లా పెట్టుకుని వాటిలతోనే చూస్తాయి. మీకు అక్కడ వాన పడితే ఇక్కడ గుడిగేసి కూర్చోవటం అలవాటు అయిపోయిన గుడిసెట్ బ్యాచ్ కదా మరి మీరు. దిక్కుమాలి. మరి వీరంటే అసలు మొత్తం ఈ క్రియేటివిటీకి, క్రియేషన్ అంతటికీ మూలం బ్రహ్మ. ఆ బ్రహ్మను కల్పనేది. మరి ఆ బ్రహ్మ అనేవాడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వర వాళ్ళతో ఈ సృష్టి అంతా ఉందంటారు. ఈ సనాతన ధర్మానికి అంతా వీళ్ళే మూలకారులు. ఇక మనకి ఋగ్వేదం, ఈ ఋగ్వేదం తీసుకునే వేదాలు 4 వేదాల్లో ఋగ్వేదం మొదలైతే ఋగ్వేదం ప్రకారం అయితే 33 మంది దేవుళ్ళు ఉన్నారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు అన్న ఋగ్వేదం తీసుకుంటే దేవుడు ఈ వీళ్ళు 33 దేవుళ్ళు ఉన్నారు. ఆ దేవుళ్ళు ఎవరే అంటే వాయు, నీరు, గాలి, నిప్పు, వీళ్ళు దేవుళ్ళు. అంటే మన అజ్ఞానానికి చిహ్నం ఈ దేవుళ్ళు. వీటిని దేవుళ్ళు అన్నారు. అంటే మనుషుల్లోని అజ్ఞానానికి, మూఢత్వానికి ప్రతీక లేని వాళ్ళు ఆ దేవుళ్ళు. నీ బొంద, నీ బొత్సు, నీ బోకడ, నీకేమీ తెలీదు. 33 దేవతలని నీ అమ్మ మొగుడు చెప్పాడా? అవే గోరా గారు చెప్పారా? కాదుగా. 3 దేవతలు అంటే ఏంటో తెలుసుకుని అప్పుడు మాట్లాడు, ముఖం వేసుకొని. ఇక్కడ ఇంకో మాట అంటున్నావు, అగ్ని, వాయు, భూమి, ఆకాశం, నీరు, ఇది అజ్ఞానానికి చిహ్నం అంటున్నావు. అజ్ఞానం కాదురా అబ్బాయి, అజ్ఞానం కాదు. ఎందుకంటే ఈ పంచభూతాలని ఇప్పటి వరకు నియంత్రించగలిగే శక్తి ఎవరికి రాలా. ఏ మనిషి అయినా సరే, ఎంత పెద్ద శాస్త్రవేత్త అయినా సరే భూకంపాన్ని ఆపగలడా? ప్రకృతి విపత్తుల్ని అంటే వరదల్ని కానీ, లేకపోతే సముద్రం యొక్క ఆటుపోట్లను కానీ అదుపు చేయగలడా? లేకపోతే ఇంకే రకమైన ప్రకృతి విపత్తునైనా సరే ఈ పంచభూతాల వల్ల కలిగేదాన్ని ఆపగలరా? మొన్న కాలిఫోర్నియా కార్చిచ్చు రగులుకుంటే ఎవడాపగలిగాడు? ఒక అగ్నిపర్వతం పేలితే దాన్ని మోతేసావన్న నువ్వు ఆపుతావా? మనిషి అదుపులో లేని శక్తులు ఏవైతే ఉన్నాయో, మనిషి అదుపు చెయ్యలేని శక్తులు ఏవైతే ఉన్నాయో వాటిని అదుపు చేయటానికి భగవంతుడిని ఆశ్రయించారు ఒక విధానం అయితే, భగవంతుడు ప్రతి అణువులోనూ ఉన్నాడు అని నమ్మేది సనాతన ధర్మం. అనోర్ అనియాన్ మహతో మహియాన్ అని చెప్పేసి నమ్ముతుంది. అణువులో అణువంతా, ఈ బ్రహ్మాండంలో బ్రహ్మాండం అంతా భగవంతుడు నిండి ఉన్నాడు అని నమ్మేది సనాతన ధర్మం. మరి అటువంటి సనాతన ధర్మం ప్రతి అంగుళంలో, ప్రతి అణువులో భగవంతుడిని చూస్తుంటే నీకు వచ్చిన నొప్పేంటి? ఏం లేదే. కానీ కొన్ని పుస్తకాలు ఉన్నాయి. ఒక పుస్తకం ప్రకారం 6 రోజులు ఏదో సృష్టి చేసేసి ఒకరోజు అది ఒకరోజు ఇది చేసి 7వ రోజు తొంగున్నాడు అని చెప్తుంది. ఇంకోటేమో అనగానే సృష్టి అయిపోయింది అని చెప్పేసి చెప్తా ఉంది. మరి అలాంటి మతాన్ని, అలాంటి సెన్స్ లేని సీన్స్ని వాటిని ఎక్కడ నువ్వు ఖండిస్తాను నేను చూడలేదే.
కానీ సనాతన ధర్మంలో చెప్తున్న సృష్టి క్రమాన్ని పరిశీలించు. అది నువ్వు చెప్తున్న ఆ మనుధర్మ శాస్త్రం కావచ్చు, లేదంటే వేదంలో చెప్పిన ఆ సృష్టి సూక్తం గురించి కావచ్చు, లేదు పలు రకాల పురాణాల్లో చెప్పబడ్డ ఆ సృష్టి క్రమం గురించి కావచ్చు. ఒక్కసారి అధ్యయనం చేసి మాట్లాడితే నీ మాటలకు విలువ వస్తుంది. నీకు బహుశా సెక్స్ గురించి తెలిసాము అంటే కొంత సైన్స్ ఏదో చదివాని అంటున్నావు కాబట్టి, కానీ ఈ సనాతన ధర్మం గురించి నీకేం తెలియదు కదా. తెలియని దాని గురించి ఎందుకు మాట్లాడాలని ట్రై చేసావు నువ్వు? ఏదైనా ఒక విషయం గురించి శాంతం తెలిస్తే మాట్లాడాలా, లేదంటే ఏమీ తెలియకపోతే అడిగి తెలుసుకోవాలా. కానీ తెలిసి తెలియని జ్ఞానంతో ఏది పడితే అది మాట్లాడి ఎరుపు సొక్క అయిపోకూడదురా. ఎరుపు సొక్క, ఎరుపు కుక్క. మరి ఒకటి చెప్పాలంటే హిందూ మతం ప్రాఫిట్ ఉంది కదా. మనం క్రిస్టియానిటీ తీసుకున్నట్లయితేనేమో క్రైస్టు, దానికి తీసుకుంటే మహమ్మద్ని తీసుకుంటే మహమ్మద్, ఇస్లాం తీసుకున్నట్టు అలా ప్రాఫిట్ అంటున్నాడు. హిందూ ధర్మం ప్రత్యేకంగా ప్రాఫిట్ అంటూ లేడు. కానీ ఈ సనాతన ధర్మం అనేది మనం చెప్పుకోవాలంటే వాళ్ళకి దాంట్లో ఒక విషయం మాత్రం సంతోషించాల్సినట్టే, ఈ సనాతన ధర్మానికి ఒక 4 పిల్లర్స్ ఉన్నాయి సిద్ధాంతాలు. ఒకటి ట్రూత్ఫుల్నెస్, ట్రూత్ సత్యం. రెండోది కంపాషన్, ప్రేమ దయ. మూడోది ఆస్టిజం అంటే సింపుల్ లైఫ్. నాలుగోది క్లీన్లీనెస్, శుభ్రత. ఈ 4 సనాతన ధర్మంలో వాడు 4 పిల్లర్స్ ఆఫ్ సనాతన ధర్మం. బాగున్నాయి ప్రిన్సిపల్. అవి హెల్త్ పాయింట్ వ్యూలో కానీ ఇంకొక ఏం చెప్పాలా నీకు? సనాతన ధర్మానికి 4 పిల్లర్స్ లేవు. సనాతన ధర్మానికి ఉన్నది ఒకటే ఒక పిల్లర్, దాని పేరు ధర్మం. కానీ ఈ ధర్మానికి 10 లక్షణాలు ఉన్నాయి. ధృతి, క్షమ, ధమోస్తేయం, శౌచం, ఇంద్రియ నిగ్రహం, ధీర్విద్య, సత్యం, అక్రోధో, దశకం, ధర్మ లక్షణం అని 10 లక్షణాలు ఈ ధర్మానికి చెప్పారు. అందులో నువ్వు 4 చెప్పావు, మిగతా 6 గురించి కూడా చెప్పాలా. పోన్లే అట్లీస్ట్ ఈ 4 సనాతన ధర్మంలో మాత్రమే ఉన్నాయని ఒప్పుకున్నావు, సంతోషం. కానీ నీకు విషయం తెలుసా? ఈ ధర్మం అనేది ఒక్క సనాతన ధర్మంలో మాత్రమే ఉన్నాయి. మిగతా అన్నీ కూడా మతాలే. మతం అంటే ఏంటో తెలుసు కదా, ఒక వ్యక్తి మతి నుంచి వచ్చిన ఆలోచన. నువ్వే చెప్తున్నావు కదా క్రిస్టియానిటీకి ఒక ప్రాఫిట్ ఉన్నాడు క్రైస్ట్ అని చెప్పేసి. అది క్రీస్తు ఆలోచనల్లో నుంచి పుట్టింది. నిజంగా చెప్పాలంటే క్రీస్తు ఆలోచనల నుంచి అనే కంటే కూడా క్రీస్తు ఆలోచనలుగా చెప్తూ పౌలు అనేవాడి బుర్రలో నుంచి పుట్టింది. ఇంకా ప్రిసైజ్గా చెప్పాలంటే పౌలు అనేవాడు కూడా ఉన్నాడో లేదో ఎవరికీ తెలియదు. పౌలు అనేవాడి పేరుతో క్రీస్తు అనేవాడి పేరు మీద కాన్స్టంటైన్ అనే ఒక రాజు అంటే తన మతిలో వచ్చిన ఆలోచనల నుంచి రాపిచ్చిన మతం. అందుకే ఆ మతానికి ఒక ప్రాఫిట్ ఉన్నాడు. అలాగే ఇస్లాం ప్రకారం చూసుకున్నట్టయితే ఇస్లాంకి మహమ్మద్ ప్రవక్త యొక్క ఆలోచనల్లోంచి వచ్చిందే ఇస్లాం. కానీ ఇక్కడ కూడా ఒక వాదన ఉంది తెలుసా? ప్రవక్త రాసిన ఖురాన్ ఏదైతే ఉందో ఆ ఖురాన్ మొత్తాన్ని కూడా ప్రవక్త చనిపోయిన తర్వాత ఖలీఫాగా ఉన్న ఇబ్నే ఉత్మాన్ అనే అతను మొత్తం తగలబెట్టేసి మళ్ళీ తిరిగి రాయించాడట. ఇది చాలామందికి తెలియదు, చాలామంది చెప్పరు కూడా. కానీ ఇది కూడా ఒక వ్యక్తి ఆలోచనల్లోంచి పుట్టింది. కానీ సనాతన ధర్మం అనేది ధర్మము, సత్యము అనే దాని మీద పుట్టింది, అదే దాని మీద బతుకుతుంది, అదే దాని మీద మనుగడ సాగిస్తుంది, సాగించింది కూడా. అందుకే ఈ ధర్మంలో ఎంతమంది వచ్చినా, రాముడు వచ్చినా, కృష్ణుడు వచ్చినా, రంగడు వచ్చినా, ఎవరొచ్చినా ధర్మాన్ని ఆచరిస్తూ సత్యాన్ని పాటిస్తూ జీవించి ఇలా జీవించాలి అంటూ భావితరాలకు నేర్పించి వెళ్ళారు. ఇది సనాతన ధర్మం గొప్పతనం. సగం సగం నిజాలు నువ్వే చెప్తా ఉన్నావు, కానీ సగం సగం అబద్ధాలు చెప్పుకుంటూ ఎందుకు సనాతన ధర్మం గురించి తెలియకుండా మాట్లాడి ఎదవైపోతున్నావు? ఇది ఎంత ఘోరం ఉందంటే వేదాలు ఉన్నాయనుకోండి, ఆ వేదాలు ఎవరు చదవాలి? బ్రాహ్మణులే చదవాలి. మొదలెట్టారు ఈ స్టాక్ డైలాగులు. ఒరే, ఆ మనుధర్మశాస్త్రం అని ఒక పుస్తకం పట్టుకొస్తారు. ఆ పుస్తకంలో ఏది ఒరిజినల్లో, ఏది కల్పితమో, ఏది ప్రక్షిప్తమో ఇప్పుడు ఎవరికీ తెలియదు. ఎందుకంటే కృతేతు మానవా ప్రోక్త అనేది శాస్త్రం. అంటే కృతయుగానికి సంబంధించింది మనుధర్మశాస్త్రం. ఈ యుగానికి పరాశర స్మృతిని దాన్నే పాటించాలి. చెప్పా కదా, కృతేతు మానవా ప్రోక్త త్రేతాయాం గౌతమ స్మృతి, ద్వాపరే శంఖలిఖితౌ కలౌ పరాశర స్మృతి. ఇది సీక్వెన్స్. ఈ యుగంలో అసలు మనుధర్మశాస్త్రం ఎగ్జిస్టెన్స్లోనే లేదు. కానీ మనుధర్మశాస్త్రం ప్రతిలే దొరకకపోయినా సరే ఏదో 4 శ్లోకాలతో రాసిన పుస్తకం పట్టుకొచ్చి ఇదే మనుధర్మశాస్త్రం, ఇదే మనుధర్మశాస్త్రం అంటూ మాట్లాడతారు. అసలు అది నిజంగా ఏం రాశారో ఇప్పుడు ఏం మిగిలిందో తెలియదు. ఒకవేళ ఏదన్నా ఉన్నా వేదం అనేది అన్నిటికంటే పరమ ప్రమాణం. కారణం శృతి స్మృతి విరోధేతు శృతిరేవ గరీయసి అని చెప్పే సనాతన ధర్మం చెప్తుంది. అంటే దైవదత్తమైన శృతి అంటే వేదానికి,
మానవ ప్రోక్తమైన స్మృతి గ్రంథాలు, ఎందుకంటే స్మృతి గ్రంథాలన్నీ కూడా ఋషులు రాసినవి లేదా మనుషులు రాసినవి. ఈ రెండిటికి మధ్య ఏదైనా వ్యత్యాసం వస్తే శృతి ఆధారంగా చేసుకుని దీనిలో సవరణలు చేసుకోమని చెప్పారు. మరి వేదం ఎక్కడైనా మనుషుల్ని తేడాగా చూడమని చెప్పిందా? లేదు మనుషుల్నే కాదు ఏ జీవినైనా సరే తేడాగా చూడమని చెప్పిందా? పురుష సూక్తంలో స్వయంగా భగవంతుడు చెప్తున్న మాట ఏంటి? షన్నో అస్తు ద్విపదే శం చతుష్పదే, అంటే 2 కాళ్ళ మీద ఉండే జీవులకి 4 కాళ్ళ మీద ఉండే జీవులకి అందరికీ శుభం కలుగుగాక అని చెప్పేసి చెప్తున్నారు. అంతేనా? ఆనో భద్రాహ క్రతువో యాంతి విశ్వతః అని వేదం చెప్తుంది. అంటే ప్రపంచంలో మంచి మంచి విషయాలు ఎక్కడెక్కడ ఉంటాయో అవన్నీ మా చెవులకు చేరుకాక అని చెప్పేసి అనుకున్నారు. మరి ఇంత విశాలంగా ఆలోచించిన సనాతన ధర్మంలో మరి లోపాలు వచ్చాయంటే బహుశా అది కొంతమంది మనుషుల యొక్క మతి నుంచి వచ్చిన ఆలోచనే తప్ప సనాతన ధర్మం అనే మతం నుంచి వచ్చిన ఆలోచన కాదు. ఎందుకంటే ఇక్కడ చాలా మంది మళ్ళీ మతం అంటే సనాతన ధర్మాన్ని మతం అని ఎలా అంటావన్నా అని అడుగుతారు. వాళ్ళకి చెప్తున్నా, సనాతన ధర్మం ఎప్పటికీ ధర్మమే. కానీ రాజ్యాంగాన్ని అనుసరించి చూస్తే మనం అందరం టెక్నికల్గా మతము అని పిలుచుకుంటున్నాం కాబట్టి మతం అనే పదం వాడటం జరిగింది. మరి అలాంటి మనుషులు చేసిన దాన్ని బట్టి మొత్తం మతాన్ని లేదా ధర్మాన్ని ఏ విధంగా తప్పు పడతావు సంబరం? నువ్వు ఒక డాక్టర్ అని చెప్తావు, వైద్య వృత్తి చాలా గొప్పది, దాన్ని మేము ఎప్పటికీ గౌరవిస్తాం. కానీ అదే వైద్య వృత్తిలో ఉంటూ కొంతమంది ట్రీట్మెంట్ పేరుతోటి కిడ్నీలు కొట్టేస్తున్నారు, అవయవాల వ్యాపారం చేస్తూ ఉన్నారు, ఇంకొంతమంది ఆడవాళ్ళ శీలాలు దోచుకుంటూ ఉన్నారు. అందులో నువ్వు ఉన్నావని నేను అంటలేదు, ఉన్నారు. మరి అలాంటి వాళ్ళందరినీ బట్టి మొత్తం వైద్య శాస్త్రాన్ని తప్పు అని అనగలమా? అనలేం కదా. ఇంకా దీంట్లో ఈ వీడియోలో చాలా విషయం కక్కాడు. కానీ ఎంత విషయం కక్కినా అయ్యే స్టాక్ డైలాగులు. సనాతన ధర్మం క్రూరమైంది, సనాతన ధర్మం తప్పు చెప్తుంది, సనాతన ధర్మం శూద్రులు నట్ట చేసింది, లేకపోతే దళితులు నెట్ట చేసింది, ఇదే మాట్లాడుతూ ఉంటాడు. కానీ గుర్తుపెట్టుకో, సనాతన ధర్మం ప్రకారం శూద్రుడంటే దరిద్రుడు కాదు, శూద్రుడంటే శ్రామికుడు, శ్రమ చేసేవాడు. ఈ శ్రమ చేసేవాడు ఒక్కళ్ళు లేకపోతే పై 3 వర్ణాలకి కావాల్సిన ఏ ఒక్క ఉపకరణం కావచ్చు, లేకపోతే పనిముట్లు కావచ్చు, లేకపోతే ఏదైనా ఇతరత్రం కావచ్చు, ఏవి జరిగేవి కాదు. సనాతన ధర్మంలో ప్రతి వర్ణానికి వాళ్ళ ప్రయోజనాలు, లేకపోతే ప్రతి వర్ణానికి వాళ్ళ ప్రాముఖ్యతలు ఖచ్చితంగా ఉన్నాయి. వాటిని నెగిటివ్ దృష్టితో చూస్తూ విదేశీయులకి లేకపోతే విదేశీ మతాలకి మేలు చేయటం కోసం మాట్లాడే దొంగనా డుడుకులు కుహనా మేధావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మాటలు నమ్మి, లేకపోతే వాళ్ళ అబద్ధాలు నమ్మి ఇక్కడ తెల్ల మొక్క వేసుకుని చూస్తానికి హిందువులు అయితే ఎల్లకాలం సిద్ధంగా లేరు. ఇన్ని సనాతన ధర్మం గురించి మాట్లాడి దాన్ని నరికేయాలి, తుంచేయాలి అని చెప్పి అన్నాడు కదా సమరం. సమరానికి ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నా, హిందూ గ్రంథాల్లో లేని మంచి విషయం ఒక్కటే నువ్వు నీ బైబుల్లో నుంచి లేకపోతే నీ ఖురాన్లో నుంచి, అంటే నీది అని ఎందుకంటున్నా అంటే నువ్వు వాళ్ళని ఎక్కడ విమర్శించలేదు కాబట్టి వాటి నుంచి ఒక్క మంచి విషయం నువ్వు చూపించు హిందూ గ్రంథాల్లో లేనిది. అలాగే నాస్తికులు అని చెప్పేసి చించుకుంటున్నావు కదా, మీరంతా నాస్తికులు కాదు మాస్టరు. నాస్తికుడు అంటే నాస్తికో వేదనిందకహ, అంటే వేదాన్ని ఎవరైతే అపహాస్యం చేస్తాడో, వేదాన్ని ఎవడైతే నమ్మడో వాడిని నాస్తికుడు అంటారు. మీరంతా నిరీశ్వరవాదులు, అంటే దేవుడు లేడు అంటూ తప్పుడు కూతల కూసేవాళ్ళు. ఎందుకంటే దేవుడు ఉన్నాడు అంటానికి ఏ విధంగా ఆధారం ఇంకా చూపించలేదు, దేవుడు లేడు అంటానికి కూడా ఆధారం మీరు చూపించలా. కానీ ఇదే మాట మాట్లాడితే ఆ లేవలేని బాబు కూడా ఒక మాట అంటూ ఉన్నాడు, లేని దాన్ని నిరూపించాల్సిన అవసరం లేదు అని. లేని దాన్ని నిరూపించాల్సిన అవసరంలా, కానీ మన ప్రమేయం లేకుండా, మన సృష్టితో సంబంధం లేకుండా ఎన్నో జరుగుతూ ఉన్నాయి. ఆ జరగటానికి కారణం ఏంటి అనేది ఇప్పటికీ ఒక్కదానికి కూడా సరైన ఆన్సర్ తెలియలే. అంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ విత్ సైన్స్ కెనాట్ ఆన్సర్ టిల్ డేట్. సో ఆన్సర్స్ వచ్చేదాకా మనకు తెలియని ఏదో ఒక అద్భుత శక్తి ఉన్నట్లే. ఆ అద్భుత శక్తి ఏంటో మీకు తెలియకపోవచ్చు, మేము దాన్ని భగవంతుడు నమ్ముతున్నాం. అది భగవంతుడు కాదు ఈ శక్తి అని మీరు కనిపెట్టిన రోజున అప్పుడు దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. కానీ నాస్తికత్వం పేరుతోటి ఉంటే మంచి జరుగుద్ది అంటున్నావు చూసావా, ఈ నాస్తికుల పేరుతోటి ఉన్న లెనిన్, స్టాలిన్, మావోలు, బొంగులోగడు, బొచ్చులోగడు అందరూ కలిసి కొన్ని కోట్ల మందిని చంపారు. ఈ ప్రపంచంలో నాస్తికులు చేసిన మారణ హోమం బహుశా ఏ మతస్థుడు చేసి ఉండకపోవచ్చు. కాబట్టి నువ్వు అనుకున్నట్టు సనాతన ధర్మం మాత్రమే చెడ్డది కాదు. సనాతన ధర్మంలో వచ్చిన కొంతమంది చెడు చేసి ఉండొచ్చు, అలాంటి కొంతమంది ప్రతి దాంట్లోనూ ఉంటారు. ఎందుకంటే ప్రతి దాంట్లో మంచి ఉంటుంది, ప్రతి దాంట్లో చెడు ఉంటుంది. మనం దేన్ని తీసుకుంటున్నాం అనే దాన్ని బట్టే మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. కానీ గుర్తుపెట్టుకో, ఎవడైతే తన దేశపు చారిత్రకతని విడిచిపెట్టేస్తాడో, మర్చిపోతాడో, వాడి తరాలకి భవిష్యత్తు ఉండదు. ఈ విషయం సమరానికి తెలియకపోవచ్చు, ఎందుకంటే బతుకంతా కూడా ఈ ఎంతసేపు అసంతృప్తి, భావప్రాప్తి, అంగచోషణ, యోని, పురుషాంగం ఇట్లాంటి మాటలతో గడిపేశాడు కదా. అంటే బహుశా బుద్ధి కూడా అక్కడే ఆగిపోయినట్టుంది. నువ్వు వెళ్ళి ఎవరు అంగచోషణ వదిలే,
ఏం చేసుకుంటావో చేసుకో, కానీ సనాతన ధర్మం గురించి మాట్లాడక. బహుశా ఈ వీడియో చూసిన తర్వాత నీకు కాస్తన్న భావప్రాప్తి కలిగి ఉంటుందని అనుకుంటున్నా. కాబట్టి సనాతన ధర్మం మీద నీకేదైతే అసంతృప్తి ఉందో ఆ అసంతృప్తిని, కడుపు మంటని ఇప్పటికైనా కాస్త తగ్గించుకో. ఓకే, హిందూ బంధువులారా, ఇలాంటి వాళ్ళ మురుగుళ్ళని, ఇలాంటి వాళ్ళ అరుపుల్ని వీలైనంత వరకు ప్రతి ఒక్కళ్ళు ఖండించండి. ఓకే, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.